నా భార్య ముసలమ్మ, నా పెద్ద కొడుకు రైతు, నా పెద్ద కోడలు, నా చిన్న కొడుకు, నా పెద్ద మనవడు, నా చిన్న మనవడు, నా మనవరాలు, మా పెద్ద కొడుకు స్నేహితుడు, మా ఆవు గేదె. ఆడు పని చేస్తుంటే అలుపు సలుపు ఏముంటుంది, అందరూ ఒకటై పని చేస్తుంటే. అవును, అందరూ నేను అన్నంలో కలిసి పండిస్తుంటుంటే అందరూ అన్నం తింటున్నారు. అందరికీ నా అవసరం ఉంది, కానీ నాకు మాత్రం ఎవరి అవసరం లేదు. నేను కనుక పండించకపోతే అందరూ ఆకలితో ఉండాల్సిందే, ఎవరికి అన్నం ఉండదు. ఏమయ్యా, మనం పట్టించిన బియ్యం తప్ప ఇంట్లో వండుకోవడానికి ఏమీ లేదు. కాస్త దుకాణంకి వెళ్ళి వంట సరుకులు మరియు కూరగాయలు తేవయ్యా. సరే. సూరి, చూడరా, ఇందాకట నుంచి ఆ గేదెలు అలా అరుస్తున్నాయి. వాటికి కొంచెం మేత పెట్టండిరా. ఈ మధ్య చాలా తక్కువ పాలు ఇస్తున్నాయిరా. సరేనమ్మా. ఒరే సూరి, చూడడానికి చాలా రోజుల నుంచి దగ్గుతుందిరా, కొంచెం హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపించరా. సరేనమ్మా. నాన్న, వచ్చే సంవత్సరం మీ మనవన్ని కూడా మంచి స్కూల్లో జాయిన్ చేయాలి. వాడు గొప్పగా చదువుకొని మంచి డాక్టర్ అయితే మన ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనవన్నే కాదు, మనవరాలు కూడా గొప్పగా చదివి కలెక్టర్ అవుతుంది. కలెక్టర్ అయ్యి ఊరికి సేవ చేస్తుందిరా. అలాగే నాన్న. మన పొలంలోని మోటార్ పాడైపోయింది. సాయంత్రంలోగా మంచి మెకానిక్ని పిలిపించి మోటార్ బాగు చేయించాలి, లేకపోతే పంపంతా ఎండిపోతుంది. సూరి, మంచి వాయువుంటే చూడరా. ఆ మత్స్యగాడు నా పొలంలో కంచి వేశాడురా. ఆడి మీద కేసు వేయాలిరా. మనందరం చాలా తప్పుగా ఆలోచిస్తున్నాం. మనందరం ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ ఉంటాం. ఒక మనిషి మీద, ఒక వృత్తి ఇంకో వృత్తి మీద, ఒక జీవి ఇంకో జీవి మీద ఆధారపడుతూ ఉంటాయి. మనుషులందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటే దేశం అభివృద్ధి చెందుతుంది.